కేంద్ర మంత్రి బండి సంజయ్ విడుదల చేసిన బుక్లెట్ పై చర్చకు సిద్ధమన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై తాను క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కరీంనగర్ కు ఒక్క పైసా తీసుకురాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మొద్దని, రాష్ట్రంలో అబద్ధపు పాలన సాగుతుందని ఆరోపించారు. కరీంనగర్ గడ్డ మీద కాషాయం జెండా ఎగరేస్తాను మేము అన్నాం. ఆల్రెడీ నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. 7 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇంతకన్నా పెద్ద పోస్ట్ కాదు కదా మేయరు, ఇదే పెద్ద పోస్ట్ కదా. కేంద్ర మంత్రి కన్నా పెద్ద పోస్టా నీకు మేయరు కాదు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనావు కదా, మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనాను, నేను మాకు మేయర్ చేయండి, డెవలప్ చేస్తా అని ఒక వర్డ్ అంటున్నావు. ఈ 7 సంవత్సరాలలో నువ్వు తెచ్చిన ఒక్క జీవో చూపించు, ఒక్క జీవో. ఇక కరీంనగర్ స్పెషల్గా నేను జీవో తీసుకొచ్చినా అని చెప్పి చూపించుర్రి. మేము మళ్ళీ ఓట్లు అడగమని 1 కాదు 100 సార్లు చెప్పినాం. సరే జీవో మభ్య పెట్టిన కావచ్చు, ఒక రోడ్ తేయాలి ఎక్కడన్నా తెచ్చింది స్పెషల్గా. ఎంపీ గారు మినిస్టర్గా అయ్యి 7 సంవత్సరాలలో నిధులు ఎట్లా విఫలమైనరు. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మా 350 కోట్లను ఇవ్వకుండా అర్ధాంతరంగా పనులాపిండ్రు. ఇటు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కరీంనగర్ నగరం అభివృద్ధిలో విఫలమైనరు. మళ్ళీ విధ్వంసం జరుగుతుంది. 10 సంవత్సరాల అభివృద్ధి చూడండి.